హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను బాటిల్ మూతతోటి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేసాను అనమాట. ఒకసారి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. అలాగే నా మాటలు కూడా అయితే వినేయనమాట. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని డప్పు కొట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ పని ఆపేశారంటే నువ్వు చెప్పిన వాళ్ళు ఏమంటారంటే, వీడు పెద్ద బిల్డప్ కొట్టాడు కానీ ఏం చేయలేకపోయాడు, వీడి వల్ల ఏం చేత కాదు అనేసి అంటారనమాట. అది చేయాలి ఇది చేయాలి అంటాడు కానీ వేస్ట్ ఏం చేయలేడు అంటారనమాట. అందుకే ఏది చెప్పకుండా చేసి వాళ్ళ నోటి మీద వేలేసుకునేలాగా ఉండాలన్నమాట. సో ఏదో నాకు కొన్ని తెలిసినవి అయితే మీకు చెప్తున్నాను అనమాట. బేసిక్గా ఈ సమాజం అంతా అసంతృప్తిగా అసంతృప్తి అనమాట. ఏ లోటు లేకుండా ఎవరు ఉండరనమాట. లైక్ డబ్బున్న వారికేమో అనారోగ్యం లోటు, డబ్బు లేని వారికేమో డబ్బు లోటు అనమాట. ఇలా తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు ఎవరికి ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాము. దీన్నే అసంతృప్తి అనమాట. పెద్ద మాకు తెలియనట్లు నువ్వు చెప్తున్నావు, ఇవన్నీ మాకు తెలుసులే అని అనుకునేరు. ఏదో నా వీడియో కోసం అయితే చెప్పుకుంటున్నాను అనమాట. సో మీకు గనక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేసి కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మిక్సీలో అయితే జ్యూస్ అయితే పట్టేశాను అనమాట. జ్యూస్ పట్టేసి ఇక గాజు గ్లాసు, కుందనం లాంటి గాజు గాజు గ్లాసులో అయితే పోసాను అనమాట. ఈ గాజు గ్లాస్ వాడాలన్నా భయం అనమాట, ఇది ఏడ కింద పడుతుందా ఏమో అనేసి. ఇంకా ఫైనల్గా అయితే ఈ జ్యూస్ రెడీ చేసేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో జ్యూస్ ఒకటి, తర్వాత అదేంటి ఐస్ క్రీమ్ కూడా తయారు చేశాను అనమాట. ఈ పండునైతే మేము దోసకాయ అంటాము మా సైడు. అండ్ చాలామంది అయితే కర్బూజా అయితే అంటారనమాట. నాకు తెలిసిన వాళ్ళు కర్బూజా అని అంటారు. సో ఇది మీరు ఎలా పడితే అలా అనమాట, ఎవరికి లాంగ్వేజ్ తెలిస్తే అది. అందుకే పండు అయితే చూపించేశాను అనమాట. అండ్ ఆ విత్తనాలు కూడా అయితే తింటారు కదా బాగా ఎండేసుకొని. ఇక చిన్నప్పుడైతే మేము బాగా ఎండేసుకొని బయట బండ మీద ఇట్లా తినేవాళ్ళం అనమాట. సో అలా తినడం ఎంతమందికి తెలుసు ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ఈ జ్యూస్ అయితే ఇక సగము ఈ బాటిల్ మూతలో అయితే వేసాను అనమాట. వేసి ఐస్ క్రీమ్ పుల్ల అయితే ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ పుల్లనైతే మధ్యలో నిల్చోబెట్టేశాను అనమాట. ఇక నిల్చోవే నువ్వు ఇక్కడ అనేసి దీన్ని నిల్చోబెట్టేసా. సక్సెస్ యాహూ నిలబడిపోయింది అనేసి సంబరపడ్డా అనమాట. ఇక దీన్ని తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్లో నొక్కేసి ఇక దాన్ని కాసేపు అలా గడ్డలాగా హింసించేసి ఇక తర్వాత గడ్డ అయినాక బయటికి తీసా అనమాట. ఇక తీసిన తర్వాత ఎలా ఉంటుంది మన ఐస్ క్రీమ్, చల్లని కూల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక ఐస్ క్రీమ్ని తీస్తే దిబ్బరొట్టంతుంది అనమాట. లావు మనం పోసింది పెద్ద గ్లాసుకు పోసాంగా, ఇక దిబ్బరొట్టలాగా కాకుండా ఇంకెలా ఉంటుంది. సో అలా అయితే ఉందన్నమాట. చూడండి కింద కప్పు మొత్తం మంచుతో కప్పబడిపోయింది. సో నా ఐస్ క్రీమ్ అయితే సక్సెస్ అయిపోయిందనమాట. మీరు కూడా ఇలా వేసవికాలంలో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫస్ట్ నా వీడియో చూసినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాస్ట్ వరకు నా వీడియోని చూసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియో వెరైటీగా కావాలో చేసేయండి. మనం వెరైటీ వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ కప్పులకి అయితే వేసుకొని ఐస్ క్రీమ్ అయితే తినేస్తా. బాయ్ బాయ్.